ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అనపర్తి నియోజకవర్గంలో 4 మండలాల్లో 4 రోజులు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈరోజు దాదాపుగా 83 మంది వివిధ రకాల ఫిర్యాదులు ఇక్కడ అందించడం జరిగింది. అవన్నింటినీ పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. గతంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో కూడా ఇక్కడ వచ్చిన టీజీఆర్ఎస్లో ఏదైతే ఫిర్యాదులు వచ్చినాయో అవన్నిటినీ ఆల్మోస్ట్ అన్నీ కూడా పరిష్కారం చేయడం జరిగింది. ఒక 2 అప్లికేషన్స్ మాత్రమే వివిధ రకాల కారణాలతో పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో 4 మండలాల్లోని నిర్వహించే కార్యక్రమానికి స్పందన వస్తూ ఉంది. దీనిలో ప్రధానంగా పెన్షన్ల కోసం, ఇండ్ల స్థలాల కోసం 2 సమస్యలతో పాటు ప్రధానమైనది ఏదైతే రైతాంగం వారి భూములకు సంబంధించిన సమస్యలు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జగనన్న రీసర్వే పేరుతో ఒక లోపభూయిష్టంగా సర్వే నిర్వహించి గందరగోళ పరిస్థితులు సృష్టించారో దానికి సంబంధించి అనేక సమస్యలు రావడం జరుగుతూ ఉంది. మరి దానికి ఇంతకుముందు గ్రామ సభలు నిర్వహించుకోవడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని పాస్బుక్లను కూడా ఇటీవల కాలంలో కరెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ దానిపైన కూడా అనేక పూర్తిగా పరిష్కారం కాలేదు అనేది రావడం, ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు గత నెల 9వ తేదీన రాయవరంలో ఈ కార్యక్రమానికి రావడం, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి వచ్చినప్పుడు రైతాంగం అనేక సమస్యల్ని వారి ముందు కూడా లేవనెత్తడం జరిగింది. ఆ సందర్భంగా వారు కొన్ని నిర్దిష్టమైన ఆదేశాలు రెవెన్యూ శాఖ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే మండలంలో ఉండే తహసీల్దార్స్ ఉన్నారో వారికే చాలా వరకు పవర్స్ డెలిగేట్ చేసి సమస్యలను ఇమీడియట్గా పరిష్కారం చేయమన్నారు. ఇది ఒక 3-4 నెలల వ్యవధిలో పూర్తిగా పరిష్కారం చేసి ఇంకా ఎక్కడైనా తప్పులున్న పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటే వాటిని కూడా కరెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం. ముఖ్యమంత్రి గారు కూడా గత నెల నుంచి కూడా ఎప్పటికప్పుడు దాన్ని రివ్యూ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అదేవిధంగా అనేక మంది పెన్షన్లు కావాలని ఇక్కడ అప్లై చేస్తున్నారు. మరి కొత్తగా పెన్షన్లు వచ్చినప్పుడు వారందరికీ మంజూరు చేయడం, అర్హులందరికీ మంజూరు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇండ్ల పట్టాల గురించి కూడా ఇక్కడ అనేక మంది కావాలని రిక్వెస్ట్ పెడతా ఉన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉండగా అనేక అవతవకలు పాల్పడమే కాకుండా పట్టాలు ఇవ్వడానికి వారి దగ్గర నుంచి సొమ్ము వసూలు చేశారు. అక్కడ ఇళ్ళు కట్టుకునే వారి దగ్గర నుంచి డబ్బు వసూలు చేశారు. మళ్ళీ పునాదుల్లో ఫిల్లింగ్ పేరుతో వారి దగ్గర డబ్బు వసూలు చేశారు. పైగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాప్రతినిధిగా, స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్న 2 వ్యక్తులు అక్కడ మొత్తం కాంట్రాక్ట్లన్నీ వాళ్ళిద్దరూ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలు సొమ్ము దోచుకుని దాదాపుగా ఒక కనపర్తి కాలనీలో, కత్తూరు కాలనీలో ఏదైతే జరిగిందో ఆ కత్తూరు కాలనీలో 3.5 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయల అవినీతి ఆ రోజు జరగడం జరిగింది. ఈ విధమైన కార్యక్రమాలకు దూరంగా ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో 3 సెంట్లు స్థలం ఇస్తామన్నారో ఆ 3 సెంట్లు ఇక్కడ స్థలం ఇచ్చే మాదిరిగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ ప్రజా దర్బార్లో ఇచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కారం చేసే దిశగానే ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం వలన చక్కటి పరిపాలన అందించగలుగుతా ఉన్నాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి ఇవాళ సుపరిపాలన అందించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందనే సంగతిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇక్కడ అనపర్తిలో నిర్వహించిన ప్రజా దర్బారు ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఎక్కువ మంది ఈ గ్రామస్తులే ఈ ప్రజా దర్బార్లో ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఒక నిర్ణయం కూడా మేము తీసుకున్నాం. వచ్చే ప్రజా దర్బారుని మండలంలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కసారి నిర్వహించేటప్పుడు ఒక్కొక్క గ్రామంలో నిర్వహించుకుంటూ వెళ్ళినప్పుడు అయితే 2-3 గ్రామాలకు ఒక చోట ఒక సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్లో నిర్వహించినట్టయితే ఆ చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడికి వచ్చి ఫిర్యాదులు అందించగలుగుతారు అనేది కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగిలిన అన్ని మండలాల్లోనూ కూడా అదేవిధంగా కొన్ని గ్రామ పంచాయతీలు ఎక్కడైతే ప్రజలు వేచి ఉండడానికి అన్నిటికీ వెసులుబాటుగా ఉందో అక్కడ తప్పనిసరిగా ప్రజా దర్బార్లు మండలాల్లో కూడా ఇతర గ్రామాల్లో కూడా నిర్వహిస్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
India legend Ravi Prakash is back.